మన దిక్కు ఫోన్ల మీద ట్యాక్సులు, ఫ్రిడ్జీల మీద ట్యాక్సులు, టీవీల మీద ట్యాక్సు, వాషింగ్ మిషన్ల మీద ట్యాక్సు, ఆఖరికి బట్టలు, పేస్టులు, సబ్బులు, షాంపూలు, చెప్పులు, ఉప్పులు, పప్పుల దాకా అన్నిటి మీద ఎంతో కొంత ట్యాక్స్ వేస్తూనే ఉంది మన సర్కారు. కానీ మన పాలిదేశం పాకిస్తాన్లో ఉన్న ఓ రాష్ట్రపోలు మాత్రం ఏకంగా బర్ల పెండ మీద కూడా ట్యాక్స్ వేస్తుర్రట. మరిగా పెండ పన్ను ముచ్చటేందో మా వాళ్ళు చెప్తారు. ఇనూరి దునియాలో పాగలగాలంటే పాకిస్తాన్ సర్కారు వాళ్ళని మల్లోపాలు చూపించారు కదా. ఇక చూడు రే, సర్కారుకు భయపడి బర్లకు ఎట్లా డైపర్ వేసారో అక్కడ జనాలు. ట్యాక్స్ తప్పించుకుంటానికే నాడ ఈ డైపర్లు వేసాం. అసలు ముచ్చట ఏంటంటే పాకిస్తాన్ దేశంలో ఉన్న పంజాబ్ రాష్ట్ర సర్కారు చేసిన రోగు తప్పిన ఉద్దారకంగా ఇది. రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలు శుభ్రంగా ఉండాలి, బయోగ్యాస్ ను బగ్గ పెంచాలని చెప్పి బర్ల పెండ మీద సుధా ట్యాక్స్ వేయాలని ఉపాయం చేసిందంటే అక్కడి సర్కారు. అదిగిన ఒక్క బయటకు 30 రూపాయలు. ఇంట్లో ఎన్ని బర్రెలు ఉంటే అన్ని 30లే. అయితే బర్రెలు ఉన్నోళ్ళు ఆ బర్రెలను అటు ఇటు కొట్టుకపోతుంటే రోడ్ల మీద పెండేస్తుంటాయి కదా, అవగట్ల ఏడ పడితే ఆడ పెండేస్తే సాఫ్ సఫాయి చేస్తానికి సర్కారుకు తుచ్చి పడుతుంది. ఇప్పటికే సర్కారు పరిస్థితి బీడి బిచ్చం కళ్ళుద్దరు లెక్కుంటే మీదంగా ఈ సాఫ్ సఫాయి ఏడంగా చెప్పిద్దు అని జనాల తన నుంచే పైసలు రాబట్టే ఉపాయం చేసింది. దీంతో మాకే తినటానికి గోధుమ పిండి గతి లేదంటే మీకు 30 రూపాయలు ఏడ తెచ్చిద్దు అని చెప్పి మనకాడ బుట్ట పొలగాళ్ళకు డైపర్లు వేసినట్టు అక్కడ బర్లకు డైపర్లు వేసుడు పెట్టిర్రు. ఇగేముంది, ఈ ముచ్చట మీద సోషల్ మీడియాలో మస్తు జోకులు వెళ్తున్నాయి. బర్లు పెండేసినట్లు, అప్పుడే సర్కారులు వచ్చినట్లు, వచ్చి 30 రూపాయలు గుంజినట్లు, ఆ 30 రూపాయలు ఇయ్యలేక బర్లకు డైపర్లు తొడిగినట్టు ఓ ఇయ్యరమయ్యర జోబిసి పెడతారు సర్కారును. ఏదేమైనా బర్ల పెండ మీద సుత పైసలు వసూలు చేయాలని చేసిన ఉద్యోగాలు గడికి మన మీదకి కాలు దూతారు, ఆయంకలు ఎన్నో దొల్లవనక అని కామెంట్ రాస్తూ ఈ ముచ్చట చూసిన జనాలు.